చాలా షాకింగ్. మొత్తం తెలంగాణ ప్రజలకందరికీ, తెలంగాణ కళాకారులకు, ఉద్యమకారులకు, మాలాంటి వాళ్ళకు ఇప్పుడిప్పుడే యుద్ధ భూమిలో ముందుకొచ్చి రాజకీయాల్లో ముందుకొస్తున్న మాలాంటి వాళ్ళకు కూడా చాలా బాధేసింది. గద్దరన్న చనిపోవడము సడన్గా ఎలా అయితే గుండె బగిలిందో, మాకు కొద్దిపాటిగా ధైర్యం ఉన్న అందశ్రీ అన్న గారు కూడా సడన్గా న్యూస్ తెలిస్తే మాకు షాక్ అయింది. సో ముందుగా మా విప్లవాల వందనాలు, కన్నీటి నివాళులు అందశ్రీ అన్న గారికి. ఆయన పాటని, ఆయన మాటని, ఆయన గళాన్ని, ఆయన ఆశయాన్ని తప్పకుండా మా వంతుగా ఎంత వీలైతే అంత నిజాయితీగా, అందశ్రీ అన్న గారు ఎంత నిజాయితీగా తన పాటని, తన మాటని సమాజం కోసము, తన మానవ జీవితాన్ని కోసము, తెలంగాణ ప్రజల కోసం ఎంత నిజాయితీగా చివరి వరకు ఉన్నారో అదే నిజాయితీతో మేమంతా ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకొని పోతాం. అంజశ్రీ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. పాటల రూపంలో కావచ్చు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తి నెగిసిన సందర్భంలో కూడా యువతకు, ముఖ్యంగా యూనివర్సిటీ నుంచి ఆయన పాట ద్వారా ఎంతో ప్రేరేపణ కల్పించాడు. దాన్ని ఎట్లా చూసారు? తప్పకుండా అన్న, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక పాట మొత్తం ప్రపంచాన్ని ఇటువైపు చూడడం జరిగింది. గద్దరన్న పాట ఏ విధంగా అయితే అమ్మ తెలంగాణమ్మ మరియు పొడుస్తున్న పొద్దు ఏ విధంగా ప్రపంచాన్ని కదిలించిందో, అట్లాగే జయ జయ హే తెలంగాణ అది ఎప్పుడో రాసిన పాట ప్రజల్ని చైతన్యవంతం చేసి, ఆలోచింపజేసి, మనకి ఎంతో ఉన్న ఈ సస్యశ్యామలమైన ఈ భూమి ఎందుకు ఇలా బీడుబారు పోతుంది అని ఆలోచింపచేసి తెలంగాణ ప్రజలని, ఉద్యమకారులని, జేఏసీలని, స్టూడెంట్స్ని, కళాకారులని నడిపించిన పాట మన అందశ్రీ అన్న గారి పాట. ఆయన పాడిండంటే మొత్తం హాల్ అంతా దద్దరిల్లిపోయేది. 1 కిలోమీటర్ వరకు కూడా వెనక కోరస్ లేకున్నా, ఏం లేకున్నా, కిలోమీటర్ వరకు కూడా మైక్ లేకున్నా అద్భుతంగా వినిపించేది. ఆయన పాట ఎత్తుకోగానే సార్ అందరూ వెనకాల పరిగెత్తి తనతో పాటు నడిచేవాళ్ళు. సో తప్పకుండా ఆయన లాంటి వారు మళ్ళీ పుట్టరు, కానీ నిరుత్సాహపడకుండా ఆయన అడుగుజాడలో తప్పకుండా నడుస్తాం. అంజశ్రీ రాసిన పాటని రాష్ట్ర గేయంగా చేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాట పాడుతుంది, మారుమోగుతుంది. స్కూళ్ళల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైనా జరిగినా కూడా. ఆయన మంచి సంతోషకరమైనటువంటి విషయంలో ఇలాంటి ఘటన జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కళాకారులు, మేధావులు, జర్నలిస్టులు, స్టూడెంట్స్, సామాన్య జనాలు తమ జీవితాలను త్యాగం చేసి చిత్తశుద్ధిగా పనిచేశారు. కుటుంబాలు కూడా లేకుండా పోయాయి. కుటుంబాల చిరునామానే లేదు. కానీ తెలంగాణ వచ్చినాక నిజమైన కళాకారులు, నిజమైన ఉద్యమకారులు, కవులు, రచయితలు, జర్నలిస్టులకు అసలు వాళ్ళ అత్తపత్త లేకుండా పోయింది. అసలు వాళ్ళ గౌరవం, మినిమం గౌరవం కూడా లేకుండా పోయిన టైంలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ అన్న గారు వస్తనే తను సీఎంగా పదవి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి మొదటి పీట స్త్రీలకు, ఉద్యమకారులకు, కళాకారులకు గౌరవం దక్కించారు. అట్లాగే మన జయ జయ హే తెలంగాణని రాష్ట్ర గీతంగా ప్రకటించి తెలంగాణ కవులకు ₹1,00,00,000 అనౌన్స్ చేసి ఒక ల్యాండ్ కూడా అనౌన్స్ చేశారు. ఇక్కడ ₹1,00,00,000 భూమి అని చూడకండి, ఇక్కడ వాళ్ళ త్యాగానికి చిన్న ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తున్నట్టు, వాళ్ళు చేసిన త్యాగానికి వాళ్ళకు గౌరవం ఇస్తున్నట్టు. ఆ ₹1,00,00,000 సంపాదించుకుంటే ఒక్క పాటతో సంపాదించుకుంటారు గద్దరన్న గారి, అందశ్రీ గారి. అట్లా కాకుండా సో ఆ గౌరవాన్ని దక్కించారు. ఒక స్టార్ లీడర్స్గా, ఒక లెజెండ్స్గా వాళ్ళని తెలంగాణ అనగానే ఈ కవులు, కళాకారులు పేరు గుర్తు రావాలని ఆ చరిత్రలో లిఖించబడేలా చేసినారు రేవంత్ అన్న గారు. అది ఎంతో తన పాటని తెలంగాణ పాట స్టేట్ పాటగా చేసినప్పుడు జూన్ 2 రోజు ఆ పాట పాడితే మనకు పరేడ్ గ్రౌండ్లో అందశ్రీ అన్న గారు కన్నీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు నేను పక్కనే ఉంటే, అన్న ఎందుకన్నా ఏడుస్తున్నారంటే, అమ్మ ఇది కన్నీళ్ళు కాదమ్మా, ఆనంద భాషలు. ఎందుకంటే ఈ పాట నా పాట అని కాదు, తెలంగాణ ఉద్యమకారులకు, కళాకారులకు, మేధావులకు, విద్యార్థులకు, తెలంగాణ ఉద్యమాలకు నిరూపము ఈ పాట. సో ఈ పాటని గౌరవించుకోవడం తెలంగాణ ప్రజలకు అంకితం చెప్పారు. అందశ్రీ చాలా సాధారణ జీవితం గడిపిండక్క. ఆయన ఇల్లు కూడా చూస్తుంటారు మీరు ఇక్కడ. తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసము తమ జీవితాలు అర్పించిన వాళ్ళు ఇంటిని, పిల్లల్ని పట్టించుకోరన్న సామాన్యమైన జీవితమే గడిపారు. తను డబ్బు కోసమో, ఆస్తి కోసమో, పదవుల కోసమో ఎప్పుడు పాకులాడలేదు. మనకు తెలంగాణ రాష్ట్రం మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
రేవంత్ అన్న గారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఏ పదవి కావాలంటారని పర్సనల్గా వెళ్ళి అడిగితే కూడా నాకు ఏ పదవి వద్దు, తెలంగాణలో సామాజిక న్యాయం కావాలి, అందరికీ విద్య వైద్యం అందాలి, మనకు విద్య వైద్యం రైట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ద మెడికల్ ఇస్తే మనం బిచ్చమేయాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు అడుక్కోవాల్సిన అవసరం, ఉద్యోగాలను దక్కించుకుంటాం. సో విద్య వైద్యని మీరు ఫోకస్ చేయండి అంటే అదే పనిగా మన రేవంత్ అన్న గారు విద్య మీద వైద్యం మీద ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ని టేకప్ చేసి ఆల్రెడీ 51 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి శంకుస్థాపన చేశారు. అట్లాగే మెడికల్ని 2 లక్షల నుంచి 5 లక్షలుగా రాజీవ్ ఇన్సూరెన్స్కి ప్రకటించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉమెన్కి ఇన్సూరెన్స్ ప్రకటించారు. సో విద్య వైద్యం మీద ఆ భావజాలంని తీసుకెళ్తాం. సాధారణ జీవితం అందశ్రీ గడిపిండు. ఒక మంచి కవిని తెలంగాణ కోల్పోయిందని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా గద్దరన్న కూతురు